మహాలయ పక్షాల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తుంటారు. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి, కానీ భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్టత ఉన్నది. మహాలయ పక్షం అనేది పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షంలో వస్తుంది. ఈ 15 రోజుల కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అని పిలుస్తారు. ఈ సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారని, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని నమ్ముతారు. దానికోసమని ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది మన మహాభారతంలో. అదే కర్ణుడి కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి. మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి పయనమయ్యే దారిలో కర్ణుడికి ఆకలి, విపరీతమైన దాహం వేసింది. అక్కడ ఒక నది కనపడగా అందులోని నీరు తాగుదామని అనుకుని నదిని స్మృశించగా వెంటనే నది మొత్తం సువర్ణమైపోయింది. మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత అతనికి ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఫలం ముట్టుకున్న వెంటనే అది కూడా బంగారం అయింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్య భగవానుని ప్రార్థించాడు. సూర్యుడు ప్రత్యక్షమైన వెంటనే తనకు కలిగిన విషయం చెప్పగానే, నీవు పూర్వజన్మలో దానాలు చేశావు, ముఖ్యంగా సువర్ణదానం, డబ్బు, రత్నదానం అధికంగా చేశావు. పితృదేవతలను సంతృప్తిపరిచే ఏ కార్యము నువ్వు చేయలేదు, అన్నదానం ఆచరించలేదు. అందువల్లే నీవు ఏవి పట్టుకున్నా సువర్ణమయమైపోతున్నాయని తెలియజేశాడు. ఇది తెలుసుకున్న కర్ణుడు, నాకు పితృదేవతలు ఉన్నారని, పితృకార్యాల గురించి అవగాహన లేదు, నాకు తెలియకపోవడం వల్ల జరిగింది దోషం కాదు, దీని నుంచి బయటపడేందుకు సహాయం కోరాడు. అప్పుడు సూర్యుడు యముడి సహాయంతో పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు 15 రోజులు భూమి మీదకు పంపినట్టుగా, అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులు మహాలయ పక్షాలుగా, పితృపక్షాలుగా చెప్పబడింది. ఈ 15 రోజులు కర్ణుడు భూమి మీద ఉండి పితృదేవతల కర్మలను ఆచరించి అన్నదానం, వస్త్రదానం, గోదానం, పిండప్రదానం ఆచరించి మహాలయ అమావాస్య రోజు భూలోకం నుంచి స్వర్గానికి బయలుదేరినట్టుగా మహాభారతంలో ఉంది. అందుకని ఈ పక్షంలో ఎవరైతే తమ పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు చేస్తారో వారికి పితృదేవతల ఆశీస్సులు లభించి జీవితంలో సుఖ సంతోషాలు, విజయాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, గోవులకు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ విధంగా మహాలయ పక్షం అనేది మన పూర్వీకులకు కృతజ్ఞతను తెలియజేసేటువంటి ఒక పవిత్రమైన సమయం. ఇంకా మహాలయ పక్షాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అందరూ మహాలయ పక్షాలు చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో జీర్ణం, వాతాపి జీర్ణం, కలియుగం ఎలా ఉండబోతుంది, వినాయకుడి వ్రత కథ, బుద్ధి బలం ఇలాంటి చిట్టిపొట్టి కథలు చాలా ఉన్నాయి. ఒకసారి వాటన్నిటినీ చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేసుకోండి.